బాలికలకు విద్యను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన తెలుగు మీడియం విద్యార్థినులకు గ్రామీణ భాగస్వామ్య సంస్థ వీఐపీ బహుమతులు అందజేసింది. నారాయణపేటలోని ఎస్డీటీసీ ప్రాంగణంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు అవార్డులను అందజేశారు. నారాయణపేట జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 15 మంది విద్యార్థినులకు అవార్డులను ప్రదానం చేశారు. 10వ తరగతిలో 9.5 నుంచి 9.8 జీపీఏ సాధించిన విద్యార్థులకు వీఐపీ సంస్థ తరపున ప్రశంసాపత్రంతో పాటు 5,000 రూపాయల నగదు, 20,000 బ్యాంకు డిపాజిట్లు జ్ఞాపికను కలెక్టర్ సిక్తా పట్నాయక్ అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పసుపు కుంకుమతో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. నారాయణపేట జిల్లాను విద్యాపరంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్దామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గత ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోనే నారాయణపేట ప్రథమ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఈసారి సైతం అదే వరవణ్ణి కొనసాగిస్తూ రాష్ట్ర స్థాయిలో జిల్లాను మరింత మెరుగుపరిచేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు. 40 ఏళ్లుగా వీఐపీ సంస్థ మహబూబ్నగర్ జిల్లాలో విద్యార్థులను ప్రోత్సహించడం గర్వకారణమన్నారు సిక్తా పట్నాయక్. ర్యాంకింగ్స్ లో చూస్తే స్టేట్ వైడ్ ర్యాంకింగ్స్ చూస్తే నారాయణపేట జిల్లా పర్ఫార్మెన్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఆల్మోస్ట్ 10 ప్లేసెస్ వాళ్ళ వైపు వీళ్ళు జంప్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ స్లిప్ టెస్ట్స్, తర్వాత అసెస్మెంట్స్, రెగ్యులర్ అసెస్మెంట్స్, రివిజన్స్ అవన్నీ కూడా డిజైన్ చేశారు. కాబట్టి వీళ్ళందరూ 10 పాయింట్స్ టార్గెట్ చేసినందుకు ఇప్పుడు ఈరోజు 9.8, 9.7 ఇన్ఫాక్ట్ 9+ మెంబర్స్ అయితే చాలా మంది మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. And hearty congratulations to everybody, all of you, students, parents, teachers, lecturers, DO office, DO and of course Collector himself. So very hearty congratulations. Ee samvatsaram the last year experience we andariki kuda untindi, staff members, lecturers and DO last year experience తీసుకొని ఈ సంవత్సరం ఇంకా improvements, ఇంకా other types of modifications అవన్నీ starting of the academic year నుంచి అప్లై చేసుకుంటూ ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలా. బాలికలు అనేక కారణాలతో విద్యకు దూరం అవుతున్నారని వీఐపీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేంద్ర స్వామి, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ టీకే శర్మలు తెలిపారు. విద్యార్థులు చదువుకోవాలనే పట్టుదల ఉన్నా కొన్ని కారణాలతో బాలికలకు విద్య అందడం లేదన్నారు. విద్యార్థినులు చదువును మధ్యలో ఆపకూడదన్న ఉద్దేశంతోనే ప్రోత్సాహక అవార్డులను అందిస్తున్నామని తెలిపారు. మరోవైపు ప్రోత్సాహక బహుమతులు అందించడం పట్ల విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేశారు. ఆడపిల్లలు ఎక్కువగా స్కూలుకు పంపించాం. వాళ్ళలో కొంత చైతన్యం రావాలని, చదువు మీద ఆసక్తి శ్రద్ధ కలగాలని, వాళ్ళు ముందుకు ఎదగాలని, ఆడపిల్లలందరూ చదువుకోవాలని, వాళ్ళు చదువుకుంటే ఇల్లంతా కుటుంబంతో చదువుకున్నట్టే ఆ రకంగా ఆ ఉద్దేశంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకునే ఆడపిల్లలను ఇక్కడ ప్రోత్సహించడం జరుగుతుంది. వీళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు వీళ్ళకి ఆర్థిక సహాయం చేయబడుతుంది. మరి ఈ రకంగా చేస్తూ గ్రామాల్లో కూడా గ్రామ ప్రజల బాధ్యత, వీళ్ళకి గ్రామస్తుల పట్ల ఉన్న సంతోషము, ఆనందము ఏదైతే వీళ్ళు ఈరోజు కలిగించారో దాన్ని వీళ్ళు ఇంకా ముందు కొనసాగించాలని, గ్రామంలో ఆడపిల్లలు కూడా ఇవాళ ఇక్కడ ఉంటారు రేపు అక్కడికి పోతారన్న ఉద్దేశం కాకుండా వాళ్ళు ఎక్కడున్నా సరే అక్కడ వీళ్ళు నేర్చుకున్నది కొనసాగించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యారంగంలో సాధారణంగా బాలికలకు సంవత్సరాల తరబడి ఎంతో అన్యాయము, అవకాశాలు తక్కువగా ఉంటూ ఉన్నాయి. 5వ తరగతి జరిగిన తర్వాత సాధారణంగా ఊర్లోనే బడి మాన్పించేసేవారు. త్వరగా మన కొద్ది కాలంలోనే అన్ని గ్రామాల్లో కూడా అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ కూడా ఏర్పాటు చేసుకోవటం సంభవించింది. కాబట్టి ఆడపిల్లలు ముఖ్యంగా 10వ తరగతి వరకు కూడా వాళ్ళు చదువుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ దాని తర్వాత చాలామంది ఆడపిల్లలకు పై చదువులు చదవడానికి అవకాశాలు లేక వాడు చదువు ఆపేసి చాలామంది మన చిన్న వయసులోనే వాళ్ళకి వివాహాలు జరగడం కూడా మనం చూసాం. సో ఈ బాలికల విద్య ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఏ విధంగా బాలికలు 10th తర్వాత కనీసము డిగ్రీ వరకైనా చదివి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటానికి మనం ఏ విధమైన అవకాశాలు కల్పించవచ్చు, వారు వాటిని వినియోగించుకుని ఏ విధంగా వాళ్ళ గ్రామానికి వాళ్ళ మండలానికి ఒక చక్కటి వనరుగా తయారు కావడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము 2016-17 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి బాలికల చదువును ప్రోత్సహించడానికి ఈ యొక్క విఐపి సంస్థను వీళ్ళు ఏర్పాటు చేశారు సార్. అయితే మాకు ఇప్పుడు ఇది ప్రైజ్ మనీ ఇవ్వడం వలన మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు వస్తుంది సార్, 5 years. అందువలన మా పేరెంట్స్కి కొంచెం మేలుగా కలుగుతుంది కాబట్టి వీళ్ళు ఈ మనీ ట్రాన్స్ఫర్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇలాగే ఇప్పుడు నేను 10th క్లాస్లో మండల్ టాపర్ రావడం జరిగింది కాబట్టి ఇంటర్లో కూడా డిస్ట్రిక్ట్ టాపర్ రావడం ఖచ్చితంగా వస్తాను అనే నమ్మకంతో చదువుతా సార్ నేను.